హాయ్ గాయ్స్, ఇప్పటిదాకా మీరు ఐపీఎల్లో చాలామంది స్టోరీస్ విని ఉంటారు. కానీ ఈ స్టోరీ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక పేసర్గా అతని కెరియర్ మొదలుపెట్టి ఒక స్పిన్ బౌలర్గా మారాడు. అతని తండ్రి ఏం చేస్తారంటే కేవలం ఒక ఆటో రిక్షా డ్రైవర్. తన తల్లి ఇంటి వద్దనే ఉంటూ తనకు కావాల్సిన అన్ని పనులు చేసి పెట్టేది. హాయ్ గాయ్స్, ఎప్పుడు 4లు 6లు 200 300 స్కోర్లేనా? ఒక్కసారి ఇతని స్టోరీ చూడండి. ఎందుకంటే ఇతని గురించి ఇప్పటిదాకా మనం ఎవ్వరం ఎక్కడ విని కానీ చూసి కూడా ఉండం. అలాంటిది ఐపీఎల్ లాంటి ఒక ప్లాట్ఫామ్కి వచ్చి డెబ్యూ మ్యాచ్లోనే పర్ఫామ్ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. ఐపీఎల్ ట్యాగ్ లైన్ గుర్తుంది కదా, టాలెంట్స్ మీట్స్ ఆపర్చునిటీ. ఆ లైన్ని 100% నిజం చేస్తూ ఒక యంగ్స్టార్ డెబ్యూ మ్యాచ్లోనే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరనుకుంటున్నారా? విఘ్నేష్ పుత్తూర్. అసలు ఎవరు ఈ విఘ్నేష్ పుత్తూర్? అతను కేరళలోని మల్లాపురం అనే ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. అతని తండ్రి పేరు సునీల్. అతను ఒక ఆటో రిక్షా డ్రైవర్. తన తల్లి ఇంట్లోనే ఉంటూ అన్ని పనులు చూసుకుంటూ వచ్చేది. తన ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా విఘ్నేష్ని క్రికెట్ నుండి మాత్రం దూరం చేయలేకపోయింది. చిన్నప్పటి నుండి క్రికెట్ మీద మక్కువతో క్రికెట్ చాలా ఇష్టంగా నేర్చుకున్నాడు. అతని కెరియర్ స్టార్టింగ్లో అతను నేర్చుకుంది ఒక పేస్ బౌలింగ్. కానీ అతనిలోని టాలెంట్ గుర్తించిన ఒక స్థానిక క్రికెటర్ అతన్ని ఒక స్పిన్ బౌలర్గా మారాలని చెప్పి ఆదేశిస్తాడు. అలా విఘ్నేష్ ఆ స్థానిక క్రికెటర్ మాటలు నమ్మి అతను ఒక స్పిన్ బౌలర్గా మారాలనుకున్నాడు. కాలేజ్ లెవెల్ క్రికెట్ ఆడడానికి విఘ్నేష్ త్రిశూర్లోని సెయింట్ థామస్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. అదే కాలేజ్లో ఎంఏ లిటరేచర్ చేస్తున్నాడు విఘ్నేష్. అలా కాలేజ్ తరపున ఆడుతూ కేరళ ప్రీమియర్ లీగ్లో ఆల్పీ రిపిల్స్ టీంకి ఆడుతూ అలా కేరళ ప్రీమియర్ లీగ్లో తను పర్ఫామ్ చేస్తే అప్పుడు తన పేరు వెలుగులోకి వస్తుంది. దాని తర్వాత చాలా తక్కువ టైంలోనే తమిళనాడు ప్రీమియర్ లీగ్లో కూడా ఆడతాడు. కేవలం అదే కాదు, కేరళ తరపున అండర్-23 క్రికెట్ కూడా ఆడతాడు. కానీ సీనియర్ లెవెల్ క్రికెట్లో ఎక్కడ అతను ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేయనే లేదు. ఇలా విఘ్నేష్ తన క్రికెట్ కెరియర్ మొదలు పెట్టగానే 2024లో ఎంఐ స్కౌటింగ్ టీంకి విఘ్నేష్ బౌలింగ్ స్కిల్స్ చూపే అవకాశం వచ్చింది. ఎంఐ టీం అతన్ని ట్రయల్స్కి పిలుస్తుంది. అతని బౌలింగ్తో ఇంప్రెస్ అయి అతన్ని వెంటనే ఒక సపరేట్ ప్లేన్లో సౌత్ ఆఫ్రికాకి తీసుకువెళ్తుంది. అలా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన విఘ్నేష్ అక్కడ థర్డ్ సీజన్ SA T20 క్రికెట్ ఆడతాడు. అక్కడ విఘ్నేష్ ఎంఐ కేప్ టౌన్ టీంకి ఆడతాడు. అక్కడ ఎంఐ కేప్ టౌన్ టీంలో అప్పటికే రషీద్ ఖాన్ వంటి ఒక సీనియర్ స్పిన్ బౌలర్ కూడా ఉన్నాడు. అక్కడ రషీద్ ఖాన్తో కలిసి విఘ్నేష్ కఠోర సాధన చేసి స్పిన్ బౌలింగ్లోని మెలకువలు ఇంకా నేర్చుకున్నాడు. అలా ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీం విఘ్నేష్ పుత్తూర్ని కనిపెట్టి సీనియర్ లెవెల్ క్రికెట్ ఆడకుండా ఇటు మీడియా కంట పడకుండా అతన్ని పర్సనల్గా ట్రైన్ చేసి ఐపీఎల్ 2025 కోసం జరిగిన ఆక్షన్లోకి కేవలం 30 లక్షలకే కొనింది. అలా విఘ్నేష్ పుత్తూర్ కేవలం 30 లక్షలకే ఐపీఎల్ 2025లో ముంబై వర్సెస్ సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో డెబ్యూ చేశాడు. అది అతని డెబ్యూ మ్యాచ్. కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. కానీ అక్కడున్న జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విఘ్నేష్ పుత్తూర్కి బౌలింగ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. విఘ్నేష్ పుత్తూర్ గ్రౌండ్లోకి రాగానే కేవలం ఒక 24 ఏళ్ల యంగ్ క్రికెటర్ స్పిన్ బౌలింగ్ వేయబోతున్నాడు. ఇప్పటిదాకా వరల్డ్ క్రికెట్కి అతని పేరేంటో కూడా తెలియదు. కానీ అతను పేరు తెలియకున్నా తన స్కిల్స్ ఏంటో చూపించడానికి విఘ్నేష్ పుత్తూర్ బౌలింగ్ వేశాడు. అది విఘ్నేష్ పుత్తూర్ మొదటి మ్యాచ్ అని చెప్తే ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే అతడి బౌలింగ్ ఆ రీతిలో ఉంది. అతను వేసిన స్పెల్లో 3 వికెట్లు తీశాడు. అప్పటికే వీర కుమ్ముడు కుమ్మిన సిఎస్కే జట్టు కెప్టెన్ రుతురాజ్ ని డిస్మిస్ చేశాడు. దాని తర్వాత అప్పుడే ఫామ్ లోకి వస్తున్న శివం డూబేని కూడా డిస్మిస్ చేశాడు. దానితో పాటు అతని చివరి వికెట్ గా దీపక్ హుడాని కూడా తీసుకెళ్లి మొత్తం 3 వికెట్స్ తీసి బ్యాగ్ లో వేసుకున్నాడు. అంత చక్కటి ఇన్నింగ్స్ ఆడిన తన టీం అయితే గెలుపు బాట పట్టలేదు. కానీ తన పేరేంటో ఐపీఎల్ ప్లాట్ఫామ్ మీద అందరికీ తెలిసేలా గట్టిగా చెప్పుకున్నాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ టీంలో జరిగిన కన్వర్జేషన్లో నీతా అంబానీ అతని స్పెషల్గా అభినందించి అతనికి ధైర్యం చెప్పి ఇలాంటి స్పెల్స్ ఇంకా కావాలని చెప్పి మోటివేట్ చేశారు. ఇది విఘ్నేష్ పుత్తూర్ స్టోరీ. ఎక్కడ ఆటో డ్రైవర్ కొడుకు, ఎక్కడ ఐపీఎల్. కనీసం కల కూడా కని ఉండడు కదా. అలాంటి రీతిలో అతని సక్సెస్ ఈ రోజు వచ్చింది. సో విఘ్నేష్ పుత్తూర్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే ఐపీఎల్ ట్యాగ్ లైన్ ఇతనికి ఖచ్చితంగా సూట్ అవుతుంది. టాలెంట్స్ మీట్స్ ఆపర్చునిటీ. సో ఇంకో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుంటాను. అప్పటిదాకా మన వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.